అందువల్ల కేరళ ఓటర్లు ఎల్లప్పుడూ రాజకీయంగా అవగాహన ఉన్నవారుగా మరియు రాజకీయంగా బాధ్యత గలవారుగా కూడా వర్ణించబడ్డారు. వారిలో చాలామంది నిజానికి నగరాలు ప్రయాణిస్తూ, కొన్నిసార్లు దేశాలు ప్రయాణిస్తూ ఇంటికి తిరిగి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ నాతో పాటు ఒక తల్లి, కొడుకు ఉన్నారు. వారు కూడా తమ ఓటు వేయడానికి త్రిస్సూర్ నుండి ప్రయాణించి వచ్చారు. మేడం, మీ అబ్బాయి ఇంత దూరం ప్రయాణించి వచ్చారు. మీరు ఇక్కడ ఓటు వేయగలిగేలా మీతో పాటు మీరేమనుకుంటున్నారు? నేను అతనికి చాలా కృతజ్ఞురాల్ని. అతను ఇప్పుడు చాలా కాలం నుండి నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఎన్నికల సమయంలో అతను నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నాకు కంటి చూపు సమస్య ఉంది. మరియు అవును, నేను ఓటు వేయగలిగి వ్యక్తపరచగలుగుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా మీకు ఇది ఎంత ముఖ్యం? మనమందరం మన వంతు మనం చేయాలని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మన వంతు మనం చేస్తాము మరియు మన దేశానికి, మన రాష్ట్రానికి అంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తాము. కాబట్టి మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు గమనిస్తూ ఉంటారు కాదా? నేను వింటాను. అవును, నేను టీవీలో అన్ని అభిప్రాయాలను మరియు అభ్యర్థులందరినీ వింటాను. కాబట్టి మొత్తం మీద నాకు ఒక సాధారణ అవగాహన ఉంది. అది ఒక కోలాహలంగా మారుతుందా? అవును, కానీ అప్పుడు మీకు తెలుసుగా, కొంతకాలం తర్వాత మీరు సమాచారాన్ని సేకరించడం నేర్చుకుంటారు. కాబట్టి మీరు విశ్వసించే ఒక నిర్దిష్టమైన భావజాలాన్ని అనుసరించి ప్రయత్నిస్తారు. సరే, మీరు మొదటిసారి ఓటు వేస్తున్నారు. మీ ఆలోచనలు ఏమిటి? మరియు మీకు అనిపిస్తుందా, మీకు అవగాహన ఉందా లేదా? మీలాంటి యువత సాధారణంగా తమకు తాము అవగాహన కల్పించుకుంటారా? అదీ కాక మీరు మెడికల్ విద్యార్థి కాబట్టి పుస్తకాలు తప్ప మరే ఇతర విషయాలకు సమయం ఉండదు. నేను నిజంగా అభ్యర్థుల గురించి అంతగా తెలుసుకోలేదు, కానీ నేను వాళ్ళ ప్రచారాల్లో కొన్నింటిని మరియు మిగతా వాటిని చూస్తున్నాను. కాబట్టి నాకు ఒక సాధారణ అవగాహన ఉంది, కానీ బహుశా ఇతరులంతగా కాదు. నేను మొదటిసారి ఓటు వేస్తున్నందున నేను ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నానో నాకు ఒక స్థూలమైన ఆలోచన మాత్రమే ఉంది, అంతే. అంటే మీరు మీ అమ్మతో కూడా చర్చిస్తారా? ఏ సిద్ధాంతాలు? అవును, అంటే నా సొంత వ్యక్తిగత దృక్కోణానికి ఏది అత్యంత అనుకూలంగా ఉంటుంది అనే దాని గురించిన ఒక సాధారణ సిద్ధాంతం. అలా మీరు ఓటు వేస్తున్నప్పుడు మీ ఆలోచనలేంటి? మీరు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు? కేరళలోని యువతగా మీకు ముఖ్యమైన సమస్యలేవి? ఏ సమస్యలు ముఖ్యమయ్యాయి? ఒక యువకుడిగా వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది, ప్రధానంగా నేను చూసేది సాధారణ దృక్కోణాలు. అంటే మరియు స్వేచ్ఛ, ఇంకా అంటే ఒక యువకుడిగా మేము చేయడానికి స్వేచ్ఛ ఉండటం. కాబట్టి అంటే ఎవరో శాసించాలని మీరు కోరుకోరు. ఎవరు శాసించాలని కోరుకోము. అవును, కాబట్టి మా నాన్నగారు 2005 నుంచి పూర్తిగా మంచం పట్టారు. నాకు ఓటింగ్ ముఖ్యం, అందుకే అచ్చని ఇక్కడికి తీసుకొచ్చాను, కేవలం దానికోసమే. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. చాలా బాగుంది. కాబట్టి కేరళలోని ఓటర్లు చూపేది అలాంటి నిబద్ధత. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని నమ్ముతారు. మరి అందుకే ఆమె తన మంచాన పడ్డ తండ్రిని అతను తన ఓటు హక్కును వినియోగించుకోవడంలో సహాయపడటానికి ఒక వాహనంలో ఇంత దూరం తీసుకువచ్చింది. కొచ్చిలో కెమెరా పర్సన్ పాల్ రాజ్తో డీకోడర్ కోసం ఉమాసుధి.